జరండి ఏంగా చుక్కండి అది రోజులు పట్టుకోకపోతే మైదా ఫుల్ నిండని పనికి అదే నేర్చుకుంటావరా అఖిల్ నేర్చుకుంటావా మరి ఇది బాగున్నది కోటు అది వేసినందుకు గలీజ్ కాకుండా బాగున్నది నేను పట్టుకున్నా పైన పైనది ఇంకోటి అది కింద జారీ నల్లగా ఉన్నదా ఇక్కడి ఫోన్ ఇక్కడి తీసుకో బయటికి తీసుకో వాడు పని బాగా చేస్తాడు అట్లానే పెట్టేయాలి కూర్చో సమ్మర్లో మాత్రమే యూజ్ చేస్తాడు మిగతా టైం యూజ్ చేయకూడదు గ్యాస్ ఒక హాఫ్ అన్ అవర్ యూజ్ చేయాలి ఎందుకంటే ఒకసారి అంట ఇట్లా ఆన్ చేసి పెట్టు ఒక 20 నిమిషాలు హాఫ్ అన్ అవర్ చేస్తే అది యూజ్ చేస్తే మనకి ఏం ప్రాబ్లం కాదు. మనం కుకింగ్ ఆయిల్ ఉండే అప్పుడప్పుడు ఆన్ చేస్తుంటే మిషన్ నడుస్తుంటుంది అన్నాడు. మిషన్ నడుస్తుంటేనే కొంచెం నేను వచ్చినేమో తెలియదు, నేను చెప్తాను అన్ని కష్టం తోడిస్తే ఇట్లా అవుతుంది అన్నాడు. సన్న జాలి దుమ్ము అంతా అనేది లోపలికి పోతుంది అన్నమాట. అయితే క్లీన్ చేసి ఇస్తే మాత్రం కొంచెం నీట్గా అయిపోతుంది. అది పెద్దది మళ్ళీ అది అట్లానే పెట్టేసి మనం ఫ్రిడ్జ్ కూడా అప్పుడు గంటనో ఇంకో గంటనో వేసుకుంటారు. ఇది కాదు అది కాదు వెళ్తాడా తీసుకెళ్ళాలి. చెప్తున్నా కదా 9 years ఇది రన్నింగ్.
నువ్వే బిల్లు అంటే కరెంట్ బిల్లు. కరెంట్ బిల్ తక్కువ రావాలంటే ఆ టోపన్ ఉంది కదా అది ఇట్లా మూసుకొని అది మూసే ఉండాలంట. మూసే ఉంటే ఆ సన్న సందులకి సన్నం వచ్చేస్తుంది, కూలింగ్ వస్తుంది. మన ఆయనకు అట్లా కాదు, అది ఇట్లా అంటుంటే గాలి రావాలి, ఆయన ఇట్లా అంటుంటే గాలి రావాలి. అంతే ఉండే కొత్త కానీ పిల్లలు ఇట్లా ఎక్కువ కూల్ రాదన్నట్టు. కరెంట్ మనం ఆర్పిఎం బైక్ ఆర్పిఎం ఉంటాయి కదా, ఈ స్పీడ్ ఉంటే పెట్రోల్ మొత్తం స్పీడ్ అయ్యి సేమ్ యాజ్ ఇట్ ఈస్. దీనిలో కూడా ఆర్పిఎం బ్లో ఆర్పిఎం ఉంటాయి కదా, తగ్గుతాయి, అది క్లోజ్ అయ్యి తగ్గుతాయి మొత్తం. తగ్గినాక తర్వాత కొంచెం ఆర్పిఎం స్లో అయిపోతుంది. 1 అవర్ యూజ్ చేసి చూడండి ఈరోజా. ఒక 1 అవర్ యూజ్ చేయాలి, ఎందుకంటే మొత్తం ఇది హీటింగ్ ఉంది, మొత్తం హీటింగ్ మొత్తం పైన గరం ఉంది కదా. అవును మొత్తం అంటున్నా కదా, పైన నుంచి సైడ్ నుంచి ఆ సైడ్ నుంచి మొత్తం కూల్ కావాలి, అంతా కూల్ కావాలి.